జిల్లా కుప్పంలో వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి పర్మిషన్ లేదని నోటీసులు జారీ చేసిన డీఎస్పీ పార్థసారథి. టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్టు నోటీసులో పేర్కొన్న డీఎస్పీ, పర్మిషన్ లేకపోవడంతో వైసీపీ నేతలు ఎవరూ ర్యాలీలో పాల్గొనకూడదని సూచించిన డీఎస్పీ, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న సందర్భంగా ర్యాలీకి నో పర్మిషన్, ఎవరైనా ఉల్లంఘనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీఎస్పీ. ఈరోజు కుప్పం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కుప్పం టౌన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిర్వహించిన నిరసన ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదు. వారికి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు తెలిపే ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదనేది ఆల్రెడీ వాళ్ళకన్నా ముందు అప్లై చేసిన వేరే ర్యాలీకి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా ర్యాలీ కోసం రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ థర్టీ యాక్ట్ కూడా అమలులో ఉంది. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా ర్యాలీ కానీ సభలు సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదు. కావున అందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రహించాల్సిందిగా కోరుతున్నాం. ఇది దయచేసి ర్యాలీకి రావద్దండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. అలా ఎవరైనా ప్రయత్నం చేసి పోలీసుల కండిషన్స్ని వైలేట్ చేస్తే ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో కూడా ర్యాలీకి అనుమతించబడదు. పోలీసు వాళ్ళతో సహకరించి ప్రజా జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అందరూ తోడ్పడాలని కోరుతున్నాం. ఆల్రెడీ వీళ్ళకన్నా ముందే వాళ్ళు డిసైడ్ చేసుకొని మాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. వాటి పూర్వపరాలన్నీ విచారించిన తర్వాతనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఒకే రోజు రెండు పార్టీలు ర్యాలీకి చేయడానికి నిశ్చయించుకుంటే ఘర్షణ జరిగే వాతావరణం ఉంటుందని యాంటిసిపేట్ చేస్తూ ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ విషయం వారికి కూడా తెలియజేయడం జరిగింది. నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. లా అండ్ ఆర్డర్ కాపాడమే పోలీసుల ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దీనిలో ఎటువంటి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు నిర్ణయించిన విధానంలోనే ప్రజా జీవితం ప్రశాంతంగా ఉంటుంది.